హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. టుడే సరికొత్త రెసిపీతో మేమైతే మేము ముందుకు వచ్చామండి. ఇవాళ మేము వేసుకోబోయే ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట. సో ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే కరకరలాడే ఎగ్ దోశ అన్నమాట. ఎగ్ మినప దోశ. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం. ముందుగా కొంచెం కొత్తిమీర అయితే తీసుకుందామండి. అలానే పచ్చిమిర్చి ఈ విధంగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, అలానే ఎగ్ దోశ అంటున్నాం కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్, అలానే దోశల పిండి. సో దీంతో ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కొంచెం ఉప్పు అయితే వేసుకున్నామండి. అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి అందులోని. అలానే కొంచెం కారం కూడా యాడ్ చేసి, సో ఈ మూడింటిని ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ కొంచెం పరగ్గా ఉంటుంది కాబట్టి ఈ వాటర్లో ఓన్లీ 2 డ్రాప్స్ మాత్రమే వాటర్ వేసుకొని ఈ విధంగా అయితే మనం మిక్స్ చేసుకున్నట్టయితే సాల్ట్ అయితే మెల్ట్ అయిపోతుంది అనమాట. సో ఇలా మెల్ట్ అయిన వాటర్లో ఉప్పు, కారం, పసుపు తర్వాత దాంట్లో మనం ఏదైతే ఎగ్ తీసుకుంటున్నామో ఆ ఎగ్ని ఇలాగా బ్రేక్ చేసుకొని దా మిశ్రమాన్ని కూడా ఉప్పు, కారం, పసుపులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా. సో తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇలాగా ఏదైతే దోసపిండి ఉంటుందో దాన్ని ఈ విధంగా దోశలా వేసేసుకోవాలన్నమాట. సో దోశ వేసుకున్న తర్వాత దానిపైన ఏదైతే మనం ఎగ్ మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకున్నామో ఈ విధంగా దోశ పైన వేసుకొని స్పూన్ తోటి మొత్తం దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఈ ఎగ్ మిశ్రమం ఏదైతే ఉందో ఈ విధంగా దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఏదైతే మనం జీలకర్ర తీసుకున్నామో దాన్ని కూడా దోశ అంతా స్ప్రెడ్ చేయాలి. దాని నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ అనమాట. ఆల్రెడీ మనం ఎగ్ మిశ్రమంలో కొంచెం కారం అయితే వేసుకున్నాము. ఈ గ్రీన్ చిల్లీ వేయడం వల్ల మరింత టేస్టీగా వస్తుందన్నమాట ఈ ఎగ్ దోశ. అలానే కొంచెం కొత్తిమీరని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. సో స్మెల్ అయితే బాగా వస్తుందండి. టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంటుంది అనమాట. ఈ విధంగా దోశను అయితే మనం బాగా రోస్ట్గా చేసుకోవాలి. సో ఆయిల్ వేయాలన్నమాట దోశ చుట్టూ, అలానే దోశ లోపల. ఈ ఎగ్ మిశ్రమానికి ఆయిల్ ఉంటే ఇంకొంచెం బాగా బాగుంటుందన్నమాట. ఈ విధంగా ఆయిల్ కూడా వేసేసుకొని బాగా రోస్ట్ అయ్యేలాగా ఒక 5 minutes ఉంచుకోవాలి. సో అట్టుని మళ్ళీ మనం ఫ్రంట్ సైడ్ అయితే రోస్ట్ చేసుకోవడానికి తిప్పుకుందామండి. సో చూసారా, వన్ సైడ్ ఆల్రెడీ మనకి ఈ విధంగా అయితే రోస్ట్ అయిపోయింది. సో తిప్పుకున్నాక మనకి ఈ విధంగా అయితే రోస్ట్ అయిపోయిందండి. సో మన ఎమ్మి ఎగ్ మినప దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను దేంతో మంచిగా చేసుకోబోతున్నానో మీకు చెప్తాను. సో ఈ విధంగా దోశను అయితే తీసేసుకుందాం. సో మన ఎమ్మి ఎగ్ మినప దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని నేను దేంతో మంచిగా చేసుకోబోతున్నానంటే, ఒకటి స్వీట్నెస్ కోసం అల్లం పచ్చడి అయితే తీసుకున్నాను, ఇంకోటి స్పైసీనెస్ కోసం ఆవకాయ అయితే తీసుకున్నాను. ఈ ఎగ్ దోశకి అయితే ఆవకాయ ఊరగాయతో నంచుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. సో మనం వేసుకున్న చూడండి ఎగ్ దోశ ఏమేమి వేసుకున్నాం, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి. సో ఇవన్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఈ దోశని ఈ విధంగా మనం కట్ చేసుకొని మనకి నచ్చిన చట్నీతో, కొంతమందికి ఇది స్పైసీగానే ఉంటుంది ఆల్రెడీ. సో ఆవకాయ అంటే నచ్చదు అనుకుంటే కనుక ఇలా అల్లం చట్నీ కొంచెం స్వీట్నెస్ కోసం ముందుగా అయితే నేను అల్లం చట్నీని తీసుకుంటాను. ఈ విధంగా అల్లం చట్నీని తీసుకొని ఇలా పచ్చిమిర్చితోటే మనం తిన్నట్టయితే, ఆల్రెడీ ఇది ఎగ్ కదండి, సో ఆ స్పైసీనెస్కి ఎగ్కి మనకి సూపర్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా తీసుకొని నేను తిన్నట్టయితే ఎలా ఉందో టేస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వావ్, టేస్ట్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. నాకైతే ఈ దోశ అల్లం చట్నీతో కాంబినేషన్ చాలా బాగుంది. సో ఇది స్వీట్నెస్ వస్తుంది అనుకుంటే కనుక ఇలా ఊరగాయతో తిన్నా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో మేము ఈ ఎగ్ మినప దోశని రోస్టెడ్గా ఎలా వేసుకున్నామో చూసారు కదా, మాకైతే సూపర్గా వచ్చింది. అలానే మేము తీసుకున్న కాంబినేషన్ చట్నీస్ కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి మీకు అయితే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే సరికొత్త రెసిపీతో రేపు పొద్దున్న మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.